జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. He came the hard way. It's a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Prati Nayakulu, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pandemic, and first of all, Telangana CM Ravindra Reddy, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్? Sir, you are the 75 rupees ticket which they going to sell now. మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's been very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ అంతే కదా. ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ సజెస్ట్. I'll conclude that. నేను ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను. I'll conclude that. Let me conclude. Right. I'll give you a right answer for that. Then, see, there was a normally you know that నేను for any actor in India, even for Amitabh Bachchan, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం, అందరూ చేతులు ఒప్పడం. ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప పడుతుంది, ఏంటో గొప్ప పడుతుంది మరి నాకు తెలియదు. రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆధార పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా 2 పక్క చోళ అయిపోయారు కావచ్చు ఆయనకి. ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారెంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే. 6 గ్యారెంటీ డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ? ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకు పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది.
మళ్ళీ ఆ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది. లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? ఒక అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన ఎత్తలేడు, ఈయన ఎత్తలేడు, మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు మరి ఇక రకరకాల జరుగుతుంది అది. దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కాన్ఫిడెంట్ తీసుకునే. ఇలా ఏమే పరిస్థితి వాళ్ళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రిటర్న్ తీసుకునే. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది. ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటున్నా. వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారతరత్న ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి. హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో. లేకుంటే ఇంకొక